హలో అండి. నమస్తే. నేను మీ డాక్టర్ రమణారావు. బాగున్నారా అంతా? అయితే ఈరోజు మనం మానవ శరీరంలో అతి ముఖ్యమైన, అతి కామన్‌గా ప్రతి ఇంట్లో వచ్చే సమస్య గురించి ఈరోజు మీతో చర్చించదలుచుకున్నాను. అందులో ముఖ్యంగా గ్యాస్ట్రైటిస్. అసలు గ్యాస్ట్రైటిస్ లేని ఇల్లంటూ ఉందా? కాబట్టి ఈ గ్యాస్ట్రైటిస్‌కి మనం ఏం చేద్దాం? అసలు గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి? ఇది రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ఆహారం తినాలి? దీని గురించి ఈరోజు కొంచెం వివరంగా మీకు తెలియజేసే ప్రయత్నం ఈ వీడియో ద్వారా చేస్తాను. కాబట్టి ఈ ఛానల్‌ని కొంచెం ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోవడం, కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆహ్, అలాగే మన ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇక టాపిక్‌లోకెళ్తే ఫస్ట్ అసలు గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటంటే, మనకి గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రిక్ అంటే కడుపు. కడుపు మన ఆహార వాహిక మొత్తం కూడా, అంటే ఇన్పుట్ నోటి దగ్గర నుంచి బయటికెళ్ళిపోయి ఎక్స్‌క్రీటరీ సిస్టమ్ వరకు కూడా, మనకు మోషన్ వెళ్ళి అంతవరకు కూడా, ఈ మధ్యలో మొత్తాన్ని కూడా డైజెస్టివ్ సిస్టమ్ అని చెప్తాం. అసలు డైజెస్టివ్ సిస్టమ్‌లో చాలా ఇంపార్టెంట్ అయిన గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఇవన్నీ ఉండడం వల్ల మనం తిన్న ఆహారం అనేది డైజెషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కడ? కడుపులో. అలాగే పేగుల్లో. పెద్ద పేగులు, చిన్న పేగులు. ఫస్ట్ మనం తిన్న ఆహారం మన నోట్లో నములుతూ ఉన్నప్పుడు కైలు అనే అనేది జరుగుతూ ఉంటుంది. మనం నములుతున్నప్పుడు ఏంటంటే నాలుకతో కదుపుతూ మన నోట్లో ఉన్న ఉమ్ము ఆహారంతో కలిసి ఒక ముద్దలాగా కాస్త నమిలిన తర్వాత మనం మింగుతాం. మింగిన తర్వాత మన కడుపులోకి వెళ్తుంది. కడుపులోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పేగులులో లేదంటే కడుపు సంచిలో ఆ పక్కనే లివర్ నుంచి వచ్చిన గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఏదైతే ఉన్నాయో ఆ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ మనం తిన్న ఆహారం రెండూ కలిసి మొత్తం కలిపి ఒక కైలు అనేవి ఫార్మేషన్ జరిగి మెత్తని ఒక మనం గ్రైండర్లో వేస్తే రుబ్బితే ఎలా అయితే జరుగుతుందో, ఒక రుబ్బు ఎలా అయితే రుబ్బుతామో అదేవిధంగా కడుపులో మొత్తం కూడా రుబ్బడం జరుగుతుంది. దీన్ని పేగుల్లోకి పంపిస్తుంది. పేగుల్లో కూడా మొత్తాన్ని కూడా పిండి దానిలో ఉన్న మంచి పోషకాలన్నీ కూడా పీల్చుకుంటాయి పేగులు. పీల్చుకున్న తర్వాత ఆ పిప్ ఏదైతే ఉంటుందో ఆ పిప్ పేగులో ఉంటుంది. ఆ పోషకాలు ఏవైతే ఉంటుందో అవి రక్తంలో కలుస్తాయి. ఈ పిప్ అనేది మనకి ఎక్స్‌క్రీటరీ సిస్టమ్ ద్వారా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అంటే మోషన్ రూపంలో. కాబట్టి అసలు గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి? మనం వేసిన ఆహారం బయటికి ఫ్రీగా రాకుండా మధ్యలో ఎక్కడన్నా అడ్డంకి వచ్చిందంటే అదే గ్యాస్ట్రిక్ ముఖ్యమైన మూల కారణం. సో, మనం ఏంటంటే ఖచ్చితంగా అవుట్‌పుట్ అనేది సరిగా ఉండాలి. ఇన్‌పుట్ మనం టైంకి తినేస్తాం. రోజుకి ఖచ్చితంగా 3, 4 సార్లు తింటాం. కానీ బయటికెళ్ళిపోయేది కూడా చక్కగా 2 సార్లన్నా సరే వెళ్ళాలి. పేగు మొత్తం ఖాళీ అవ్వాలి. మనకందరికీ ఖాళీ అవుతుందా? అవ్వదు. ఖచ్చితంగా అవ్వదు. ఖచ్చితంగా అవ్వదు. ఈరోజు 99% గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆ ఇంట్లో గ్యాస్ట్రైటిస్ సమస్య ఎవరో ఇబ్బంది పడడం వల్లే ఈ వీడియో మీరు చూస్తున్నారు. కాబట్టి మీ ఎవ్వరికి కూడా అస్సలు మోషన్ అనేది ఫ్రీగా అవ్వట్లేదు. ఈ మోషన్ అనేది ఫ్రీగా అవ్వకపోవడం వల్ల ఊబకాయం అనేది వచ్చేస్తూ ఉంటుంది. పొట్ట ఎక్కువగా పెరుగుదల ఉంటుంది. ఈ మోషన్ అనేది ఖచ్చితంగా బయటికి ఫ్రీగా వెళ్ళాలి. దీనికి పెద్దలు చాలామంది చెప్తూ ఉంటారు. అలాగే డాక్టర్స్ చెప్తూ ఉంటారు. చాలా మందులు వాడుతూ ఉంటారు. అయితే మందులు వాడకుండా సులువుగా మనకు మోషన్ అనేది ఫ్రీగా ఎలా జరుగుతది? అలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో, మనం ఆహార పదార్థాల్లో మన హ్యూమన్ బాడీ అనేది 70% నీటితోని, 60-70% నీటితోని, 30-40% మజ్జిలు, ఎముకలు, రక్తం, మజ్జిలు, ఎముకలతో కలిసిన ఈ మానవ దేహంలో మనం తిన్న ఆహారంలో కూడా అదే విధంగా ఉండాలి. 70% లిక్విడ్ ఫుడ్ ఉండాలి. జస్ట్ 30-40% మాత్రం సాలిడ్ ఫుడ్ ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? రోజుకి నీళ్ళు ఎన్ని తాగుతున్నారు మీరు? చెప్పారండి టీవీలోని, ప్రెస్‌లోని డాక్టర్లు చెప్పారు చాలామంది. నేను 4 లీటర్ నీళ్ళు తాగేస్తున్నానండి అని అంటాం. వద్దండి. అలాంటి పని నేను చేయాల్సిన అవసరం లేదు. చాలా సులువుగా, చక్కగా నేను చెప్పి చిన్న సూత్రాలు పాటించండి. మీకు ఎటువంటి గ్యాస్ట్రైటిస్ రాదు. సో, ఇక వివరాల్లోకి వెళ్తే గ్యాస్ట్రిక్ రాకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి మనం మాట్లాడినట్టయితే ఫస్ట్, ఒక మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఖచ్చితంగా 8 గ్లాసుల వరకు పల్చని మజ్జిగ. చూడండి, పల్చని మజ్జిగ. నేను స్పెసిఫిక్‌గా స్ట్రెస్ చేసి చెప్తున్నాను. పల్చని మజ్జిగ. రోజుకి 8 గ్లాసుల వరకు తాగాలి. అలాగే అంటే 8 గ్లాసులు ఒకేసారి తాగమని నేను చెప్పను. 8 గ్లాసులు ఎలా తాగాలి? ప్రతి 2 గంటలకి ఒక గ్లాసుల మజ్జిగ, పల్చని మజ్జిగ ఖచ్చితంగా తాగండి.
ఎందుకు మజ్జిగ తాగమంటున్నారు నేను చెప్తాను. నెక్స్ట్ వీడియో చివరిలో చెప్తాను. దీని గురించి కూడా నేను చెప్తాను. అలాగే ప్రతి గంటకి ఒక్క గ్లాస్ నీళ్ళు తాగండి. ఒక గ్లాస్ నీళ్ళకి పెద్ద కష్టం కాదే. ఇప్పుడు మన టేబుల్ మీద ఏం చేస్తున్నాం కామన్‌గా, ఇప్పుడు ఇలాంటి ఒక వాటర్ బాటిల్ పెట్టుకుంటున్నాం. వాటర్ బాటిల్ తాగేస్తున్నాం అని ఫీల్ అవుతున్నాం. కానీ నిజంగా తాగుతున్నాం మనం? తాగట్లేదే. కాబట్టి మీ సబార్డినేట్‌కి లేకపోతే మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్‌కి ఖచ్చితంగా చెప్పండి. ఒక గ్లాస్‌తో వాటర్ అందించమని. ఒక గ్లాస్ కెపాసిటీ ఎంత ఉంటుంది? జస్ట్ 200-300 ఎంఎల్ ఉంటుంది. ఒకసారి తాగడం మనకు పెద్ద కష్టమా? ఫ్రీగా తాగగలం. తాగండి. ఎప్పుడైతే మనకి యూరిన్‌కో లేకపోతే మోషన్‌కో మనం వెళ్తామో, వెళ్ళడానికి అడ్జొచ్చిన అంటే వెళ్ళడానికి జోరుగా వస్తుంది అని అంటాం కదా! ఆ బాత్రూమ్‌కెళ్ళి ముందే మళ్ళా ఇంకొక గ్లాస్ నీళ్లు తాగే మీరు బాత్రూమ్‌కెళ్ళండి. బాత్రూమ్‌కెళ్ళి వచ్చినాక తాగుదాం కదా అనుకుంటాం. కానీ మర్చిపోతాం. సో, దీనివల్ల మనకి చాలా ఇబ్బంది జరుగుతుంటది. డిస్టర్బ్ అయిపోద్ది. రోజంతా డిస్టర్బ్ అయిపోద్ది. సో, ఖచ్చితంగా మనం వాటర్ అనేది ముందే తాగాలి. ఎక్స్‌క్రీట్ చేయకుండా ముందే మీరు వాటర్ తాగండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. ఫస్ట్ ఏం చెప్పాను? మజ్జిగ. 8 గ్లాసుల వరకు మజ్జిగ తాగాలి. అలాగే 2 గంటలకు ఒక గ్లాస్ చొప్పున 8 గ్లాసుల వరకు మజ్జిగ తాగండి, పలచని మజ్జిగ. అలాగే గంటకొక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. ఖచ్చితంగా తాగితే మీకు ఫ్రీగా బయటికి పంపించేస్తది. కడుపు అనేది మనం లిక్విడ్ ఎప్పుడైతే పంపించామో ఆటోమేటిక్‌గా లోపల ఉన్న సాలిడ్‌ని బయటకి పంపిస్తది. సో, ఈ ఒక్క ఇంపార్టెంట్ పాయింట్‌ని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మనిషికి ఉన్న ఆహారపు అలవాట్లో చాలా ఇంపార్టెంట్ అయింది పెరుగు, పాలు అనేవి చాలా చాలా మనకు అలవాటు పడిపోయాం పూర్తిగా. అసలా పిల్లలకి అన్నం కానీ, ఇటువంటి ఆహారం సాలిడ్ మెటీరియల్ మనం పెట్టం. చిన్న పిల్లలకి, చంటి పిల్లలకి, తల్లి అడ్డాల్లో పెరుగుతున్న పిల్లలకి. మరి అలాంటి పిల్లలు కేవలం పాలు మాత్రమే తాగి వాళ్ళ బాడీ అంతా కూడా బిల్డప్ చేస్తున్నారే. ఎలా జరుగుతుంది? అసలు పాలనేది కాంప్లెక్స్ ఫ్యాట్స్ అని ఉంటాయి దాంట్లో పాల్లో. చాలా సంక్లిష్టమైన పదార్థం అది. అది డైజెషన్‌లో చాలా కష్టం. పాలు అంత తొందరగా అరగవు. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ దృష్టి పెట్టుకోండి. పెరుగు ఎందుకంటున్నానంటే పెరుగు వల్ల వేడి చేస్తూ ఉంటుంది. కాబట్టి పెరుగు వద్దు. పల్చన మజ్జిగ అనేది మజ్జిగలో ఏంటంటే లాక్టోబాసిల్లై మనం చిన్నప్పుడు చదువుకున్నాం. లూయిస్ పాస్చర్ గారు పెరుగు గురించి చాలా చాలా మనం చదువుతాం. చాలా మీడియాలో మనం తెలుస్తున్నాం. యూట్యూబ్‌లో ఎత్తితే బోలెడొస్తాయి. కాబట్టి ఏంటంటే ఆ ఆ పల్చన మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. మనకి కడుపుకి పనికొచ్చే ఎంజైమ్స్ అనేవి బాసిల్లై అనేది చాలా పనికొచ్చే బ్యాక్టీరియా అంతా కూడా మజ్జిగలో ఉంటుంది. ఈ పనికొచ్చే బ్యాక్టీరియా అనేది మన కడుపులోకి వెళ్ళిందంటే మన కడుపులో ఉన్న నెగెటివ్ ఎనర్జీ ఉన్న బ్యాక్టీరియా, పనికిరాని బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియా అంతా కూడా ఈ పనికొచ్చే బ్యాక్టీరియా తినేస్తది. కాబట్టి మన గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అనేవి రావు. తర్వాత మన కడుపులో మనం చాలా ఉదయం అంటే చాలా రెగ్యులర్‌గా ఏంటంటే నాన్ వెజ్ ఫుడ్ ఎక్కువ తిన్న వాళ్ళలో చాలా చాలా దుమ్ములు, ఎముకలు గట్టి గట్టిగా చాలా హార్డ్ ఫుడ్ తింటాం. నాన్ వెజ్ కూడా గట్టిగా తింటాం. ఈ నాన్ వెజ్ ఏమవుతుంది? అది అరగాలంటే దాన్ని డైజెస్ట్ చేసుకోవడం కోసం మన కడుపు సంచిలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ హెచ్‌సిఎల్ అనేది మన కడుపులో సెక్రెట్ అవుతుందండి. అదే మన బాత్రూమ్‌లో కడగడానికి అది వాడుతూ ఉంటాం కదా! హెచ్‌సిఎల్ అదే. మన ఫ్లోర్ క్లీన్ చేయడానికి ఇలాంటివన్నీ వాడుతూ ఉంటాం. యాసిడ్ అది. అటువంటి యాసిడ్ అనేది మనకి ఈ కడుపులో రెగ్యులర్‌గా వస్తూ ఉంటుంది. మరి అలాంటి యాసిడ్ మన కడుపులో ఉన్నప్పుడు కడుపు పుండు పడదా? అనే డౌట్ మీకొచ్చిందా? యెస్. పడుతుంది. అది పడకుండా ఉండాలంటే ఏం కాపాడుతుంది మన కడుపులో? జిగురు. ఈ నోట్లో ఏదైతే జిగురుందో అదే జిగురు మన కడుపులో ఈ నోటి దగ్గర నుంచి కింద యానస్ వరకు కూడా ఈ జిగురు అనేది లోపల ఒక లేయర్‌గా కోటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటది. ఆ జిగురు పదార్థానికి ఎటువంటి డ్యామేజు జరగకూడదు. మనం అందుకనే ఏంటంటే ఆహారంలో ఎక్కువగా వాటర్ కంటెంట్ పెంచుకోమని చెప్తున్నాం. అలాగే ఉప్పుని చాలా తక్కువ తినాలి. రోజుకి కేవలం 5 గ్రాములు ఉప్పు దాటి ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. అసలు పంచదార అస్సలు చాలా చాలా ప్రమాదం. పంచదార తింటే ఏమవుతుందంటే నోట్లో ఓరల్ క్యావిటీలో ఏదైతే ఈ పళ్ళకు పట్టుకొని ఆ స్వీట్స్ సంబంధించిన పంచదార సంబంధించినవి ఎప్పుడైతే నోటికి అంటుకొని ఉంటుందో ఇవి పళ్ళు పుచ్చిపోయే విధంగా తయారవుతాయి. దానివల్ల ఏంటంటే సరిగా మన లాలాజలం అనేది పాడైపోతది. లాలాజలానికి ఎప్పుడు కూడా ఎసిడిక్ నేచర్ స్లైట్ ఎసిడిక్ నేచర్ ఉంటుంది ఈ లాలాజలం అనేది. అటువంటి ఈ లాలాజలం యొక్క పీహెచ్ అనేది మారిపోతూ ఉంటుంది. ఈ మారిపోవడం వల్ల మన ఆహారంలో సరిగా అరాయించుకునే శక్తి ఉండదు. కాబట్టి స్వీట్స్ అనేవి కూడా మనం అవాయిడ్ చేయాల్సిందే. స్వీట్స్ అవాయిడ్ చేయండి. ఒక్క 15 రోజులు మీరు ప్రయత్నం చేయండి. ఎందుకు తగ్గదో మనం చూద్దాం. స్వీట్స్ కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి.
అలాగే ఉప్పుని కేవలం 5 గ్రాముల ఉప్పు మాత్రమే తినండి. డాక్టర్ గారు మరి రోజు మేము ఉప్పు తినకుండా ఎలా తింటాం? చప్పుడు కూడా తిన్నాను కదా! ఈ బతుకుతున్నాం అని మీలో అనిపించొచ్చు. కాబట్టి నేను చెప్పేదేంటంటే టేబుల్ సాల్ట్‌గా వాడండి. కుకింగ్ సాల్ట్‌గా వాడకండి. మనం ఏం చేస్తున్నామంటే రెగ్యులర్‌గా వంటల్లో వండుతున్నప్పుడు ఉల్లిపాయ వేగుతున్నప్పుడు కాస్త, కాయగూరలు వేగుతున్నప్పుడు కాస్త వేస్తూ, కారం వేసిన తర్వాత కాస్త ఇలా ఎక్కువగా వేసేస్తున్నాం. కాబట్టి ఈ ఉప్పనేది ఉడుకుతున్న క్రమంలో ఎక్కువగా పడుతుంది. అదే మన టేస్ట్‌కి తగ్గట్టుగా మనం తినేటప్పుడు మనం చల్లుకొని తింటే చాలా తక్కువ ఉప్పు పడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. ఎవరైతే ఈ ఉప్పు నీకు తగ్గిస్తారో వాళ్ళకి 100% బీపీ అనేది కంట్రోల్‌లోకి వచ్చేస్తుంది. రక్తం అనేది సాఫీగా, చక్కగా, ఫ్రీగా వెళ్తుంది. ఎటువంటి ప్రెషర్ ఇబ్బంది పడదు. అత్యధిక ప్రెషర్‌తో ఎళ్ళదు. దానికి కావాల్సిన పీహెచ్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి ఉప్పుకి సంబంధించి చాలా చాలా ఉన్నాయి. ప్రతి అవయవం మీద కూడా ఉప్పు ఎఫెక్ట్ ఉంటుంది. ఉప్పుకి సంబంధించి నేను ప్రతి ఆర్గాన్ గురించి చెప్పినప్పుడు కూడా మీకు చెప్తూ ఉంటాను. ఆ ఆర్గాన్‌ని ఉప్పు ఏ విధంగా డ్యామేజ్ చేస్తుందని. అయితే ఇప్పుడు మనం మాట్లాడేది డైజెస్టివ్ సిస్టమ్‌లో ఉప్పు అనేది ఏంటంటే ఈ లోపల ఉన్న మ్యూకస్ మెంబ్రేన్ ఏదైతే ఉందో ఒక మ్యూకోజల్ లేయర్, మ్యూకస్ మెంబ్రేన్ కాదు మ్యూకోజల్ లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్‌ని డ్యామేజ్ చేయడానికి ఈ ఉప్పు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉప్పుని కంప్లీట్‌గా అవాయిడ్ చేయాల్సిందే. అవాయిడ్ చేయాల్సిందే. మనం అలాగే షుగర్‌ని కూడా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే షుగర్ అనేది స్వీట్స్ అనేవి పళ్ళకి అంటుకొని పళ్ళల్లో నోట్లో ఉన్న లాలాజలం యొక్క పీహెచ్‌ని అనేది మారుస్తుంది. కాబట్టి 100% మనం పంచదార, స్వీట్స్‌ని కూడా అవాయిడ్ చేయాల్సిందే. అలాగే టీ, కాఫీలు కెఫిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. టీ, కాఫీలు మనం అవి స్టిమ్యులెంట్స్. కాబట్టి ఈ స్టిమ్యులెంట్స్‌ని చాలా చాలా దూరంగా పెట్టాల్సిందే. అతి ముఖ్యమైన, ఇంపార్టెంట్ అయిన చాలా కీ రోల్ ప్లే చేసే ఒక ముఖ్యమైన కారణాన్ని నేను ఇప్పటివరకు మీకు చెప్పలేదు. అదేంటంటే స్ట్రెస్, మానసిక ఒత్తిడి. ఏదైతే మానసిక ఒత్తిడి మనం గురవుతామో, ఆ మానసిక ఒత్తిడి వల్ల మన కడుపులో రిలీజ్ అవ్వాల్సిన గ్యాస్ట్రిక్ జ్యూసెస్, బైల్‌రూబిన్, బైలోబెటిన్ అలాంటివి పిగ్మెంట్స్ అవ్వచ్చు, ఎంజైమ్స్ అవ్వచ్చు, పెప్సిన్ చాలా స్ట్రాంగెస్ట్ యాసిడ్ పెప్సిన్ అవ్వచ్చు, హెచ్‌సీఎల్ అవ్వచ్చు. ఇటువంటి యాసిడ్స్ అనేవి కూడా సక్రమంగా అవ్వాల్సిన నిష్పత్తిలో రిలీజ్ అవ్వే విధంగా మనం చెయ్యాలి. అలాగే ఆ ఒత్తిడికి గురవుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ రిలీజ్ అయ్యే హార్మోన్స్, ఎంజైమ్స్ అనేవి సరిగ్గా రిలీజ్ అవ్వవు. అయితే ఎక్కువన్నా అయిపోతాయి, తక్కువన్నా అయిపోతాయి. కాబట్టి మానసిక ఒత్తిడి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎలా ఉండాలంటే, ఈ సందర్భంలో మనం మీకో విషయం చెప్పాలి. స్వామి వివేకానంద. స్వామి వివేకానంద చికాగో పర్యటనలో వెళ్తున్నప్పుడు ఆయన చెప్తారు. ఒక ఇంటి దగ్గర భిక్షాటనకెళ్ళి ఆయన భిక్షాటన చేసినప్పుడు, ఆ ఇంటి ఆమె బయటకొచ్చి మనిషి దున్నపోతులా బాగానే ఉన్నావు కదా! సిగ్గు లేదు అడుక్కొని తినడానికి అని చెప్పేసి ఆయన చాలా అవమానిస్తది. అప్పుడు స్వామి వివేకానందుల వారు జస్ట్ ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోతారు. పక్కింటికెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి అడుగుతారు. "ఏవండీ మిమ్మల్ని ఆవిడ అంతగా అవమానించింది కదా! మీకేమాత్రం బాధ కలగలేదా?" అని అడుగుతారు. అడిగినప్పుడు స్వామి వివేకానందుల వారు అంటారు, "ఏవండీ ఆవిడ నాకు పెట్టిన ఆహారాన్ని నేను తింటే నా కడుపు నిండుతుంది. పెట్టకపోతే ఆవిడ దగ్గరే ఉండిపోతుంది." అంతే కదా! ఆవిడ దగ్గర ఉండిపోతుంది. పెడితే తింటే ఈయన కడుపు నిండుతుంది. పెట్టకపోతే ఆవిడ దగ్గర ఉంటది. ఆవిడ గిన్నెలోనే ఉంటది. ఆవిడకి మిగిలిపోద్ది. అలాగే ఆవిడ అన్న మాటని నేను స్వీకరిస్తే నాకు తగులుతాయి. లేదంటే ఆవిడ దగ్గర ఉండిపోతుంది. ఇలాగే మన మహాత్మా గాంధీ గారు కూడా ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తారు. ఆయన కూడా చెప్పారు. ఆయన బుక్‌లో కూడా. కాబట్టి అలాగే మనం ఏంటంటే చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటాం. ఎవరో ఏదో అంటున్నారని, ఎవరో ఏదో మాట అంటారని, మనకు లేనిపోని అనుమానంతో, భయంతో, బెంగతో నిరంతరం ఆ స్ట్రెస్‌కి లోనవుతూ ఉంటాం. ఈ స్ట్రెస్ వల్ల ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఖచ్చితంగా పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఏం కాదు అనే ధైర్యంతో, దృఢ సంకల్పంతో మీరు ముందుకు వెళ్ళాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు ఆ దృఢ సంకల్పంతో ఉంటారో, ఎటువంటి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కానీ, ఎటువంటి హార్మోన్ ఇంబాలెన్స్‌లు కానీ మీ దరి చేరవు. యెస్. ఇప్పుడు మనం చెప్తుందేంటంటే, ఫస్ట్ నుంచి మళ్ళా ఒకసారి రివ్యూ చేద్దాం. ఒకటి మజ్జిగని ఎక్కువగా తాగమన్నాను. అంటే 8 గ్లాసుల మజ్జిగ, ప్రతి గంటకి గ్లాస్ వాటరు, తర్వాత లాలాజలం అనేది చక్కగా ఉండడానికి కోసం స్వీట్స్‌ని మానేయమన్నాను. అదేవిధంగా ఉప్పుని మానేయమని చెప్పాను. తర్వాత మానసిక ఒత్తిడిని దూరంగా పెట్టమన్నాను. ఈ చాలా ఇంపార్టెంట్ అయిన ఈ సూత్రాలను మీరు దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు మంచే జరుగుతుంది. ఎటువంటి గ్యాస్ట్రిక్ ఇబ్బంది రాదు. కానీ ఇప్పుడు మనకేంటంటే ఎటువంటి ఆహారం తినాలి? ఏ ఆహారం తింటే నాకు గ్యాస్ట్రిక్ రాదు
అంటే ఇప్పుడు ఏది అయితే తినకూడదు ఏంటి అనేది నేను చెప్పాను. మరి ఏం తినాలి? ఎటువంటి ఆహారం తింటే గ్యాస్ట్రిక్ మన దరి చేరదు అనే డౌట్ ఉంది. ఇప్పుడు దాని గురించి మీకు చెప్తాను. ముఖ్యంగా ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఆహారంలో వాము, జీలకర్ర వంటి జీర్ణకాలు ఎక్కువగా వాడాలి. వాము, జీలకర్ర ఇవి మనకి అరాయించుకునే శక్తిలో అంటే జీర్ణ వ్యవస్థలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. కాబట్టి జీర్ణకాలు అంటారు ఆయుర్వేదంలో. కాబట్టి వీటిని ఆహారంలో రెగ్యులర్‌గా వాడడానికి ట్రై చేయండి. అలాగే ఉడికిన ఆహారాన్ని తక్కువగా తినండి. అంటే ఎటువంటి మనం ఉడకలేని ఆహారం అంటే ఏమవుతాయి? ఒకటి మొలకలు, అలాగే పళ్ళు. కాబట్టి మన ఆహారంలో డైట్‌లో ఖచ్చితంగా వీటిని ఎక్కువగా పెట్టుకోండి. అంటే ఉదయం పూట్ల స్ప్రౌట్స్‌ని పెట్టుకుంటే, మొలకలను పెట్టుకుంటే, ఈవినింగ్ పూట్ల ఫ్రూట్స్‌ని పెట్టుకోండి. మధ్యాహ్నం పూట ఉడికిన ఆహారం తినండి. తప్పులేదు. ఉడికిన ఆహారం. తర్వాత ఇంకా ఇంపార్టెంట్ ఏంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా నూనెలో దేవిన ఆహారం ఏది తినొద్దండి. నూనెలో దేవిన ఆహారం చాలా ఇంపార్టెంట్. నూనె వేసుకొని పోపు పెట్టుకొని తినేది ఆహారం పర్వాలేదు. మరీ అంత కఠినంగా ఉండమని నేను చెప్పట్లేదు. అంత పాపాత్ముడినైతే కాదు నేను. నేను చెప్పేది ఏంటంటే నూనెలో దేవిన ఆహారాన్ని ఏది తినొద్దు. బజ్జీలు అవ్వచ్చు, ఇవన్నీ డీప్ ఫ్రైస్, చికెన్ పకోడా అవ్వచ్చు, ఇలాంటి పకోడీలు, ఇలాంటి బజ్జీలు ఇలాంటివి తినొద్దు. ఎట్టి వరకు తినొద్దు. అస్సలు తినొద్దు. అవి ఏమవుతాయంటే మనకి ఈ ఆయిల్స్ అనేవి బాడీలో ఎళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేయాల్సిందే. పొద్దున్నే లేవగానే వాటర్ అది తాగిన తర్వాత మన మోషన్, స్టూల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ మీల్ ఖచ్చితంగా ఫ్రూట్స్ పెట్టుకోండి. ఎటువంటి తప్పు లేదు. అరటిపండు తినొచ్చా అని డాక్టర్ గారిని చాలామంది అడుగుతుంటారు. తినొచ్చండి. ఎటువంటి ఫ్రూట్ తిన్నా తప్పులేదు. బొప్పాయికాయ తినొచ్చు, జామకాయ తినొచ్చు, పుచ్చకాయలు తినొచ్చు. అన్ని రకాల పళ్ళు గుమ్మడికాయ, గుమ్మడి గింజలు తినొచ్చు. ఇలాంటి ఆహారాలు ఫ్రూట్స్‌లో అన్ని రకాల ఫ్రూట్స్, పుచ్చకాయలు అన్నీ తినొచ్చు ఉదయాన్నే. తర్వాత 11 గంటల ఆ టైంలో గ్లాస్ అంబలి గాని ఏమైనా తీసుకోండి. తర్వాత 12-2 గంటల మధ్యలో చక్కగా 12-2 గంటలు. ఎందుకంటున్నానంటేనండి 12 గంటలకైతే తినడం చాలా మంచి ఆహారం అలవాటు. కానీ వ్యాపారస్తులు అవ్వచ్చు, ఉద్యోగరీత్యా మనకు అవ్వట్లేదు కాబట్టి మాక్సిమం 2 గంటల లోపు మధ్యాహ్నం భోజనాన్ని పూర్తి చేసేయండి. ఏమంటున్నాను? ఉదయం 10 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు. తర్వాత ఈవినింగ్ 7:30 లోపు భోజనం కానించేయండి. ఎట్టి వరకు 7:30 లోపు 100% పూర్తయిపోవాలి. ఏం తినాలి? నైట్ ఖచ్చితంగా ఫ్రూట్స్ తినండి. ఎప్పుడైతే మనం ఫ్రూట్స్ తింటామో మనకి ఎక్స్‌క్రిటరీ సిస్టమ్ అనేది బాగా జరుగుతుంది. పొద్దున్న మోషన్ మీకు ఫ్రీగా వెళ్ళగలరు. కడుపులో ఎటువంటి ఇబ్బంది జరగకుండా సాఫీగా జరిగిపోతుంది. ఇక్కడ మీ అందరికి ఒక చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయం చెప్తానండి. మీకు ఒక విషయం తెలుసో లేదో, ఒక ఆరోగ్యవంతమైన మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత ఆహారం అయితే లోపలికి పంపిస్తారో అంతా బయటికి పంపించేస్తది ఈ శరీరం. అసలు ఏంటి శక్తి? ఈ మానవ శరీరానికి ఉన్న గొప్ప లక్షణం. మనం ఎన్ని గ్రాములు, ఎన్ని కేజీలైతే మనం కడుపులోకి పంపిస్తామో, మన ఒంట్లోకి పంపిస్తామో, ఒక్క గ్రాము కూడా శరీరం ఉంచుకోదండి. శక్తి మాత్రమే పీల్చుకుంటుంది. శక్తి మారుతుంది. శరీరానికి శక్తినిస్తుంది ఆహారం. కానీ ఆహారం వల్ల వచ్చిన శక్తి మాత్రం ఉంటది కానీ, ఆహార పదార్థం విసర్జనించేటప్పుడు పూర్తిగా బయటకొచ్చేస్తది. అది గొప్ప విషయం. మరి మానవ శరీరం ఏంటో, ఆ మెకానిజం ఏంటో ఎంత రీసెర్చ్ జరిగినా చాలా వాటికి సమాధానాలు చెప్పలేదు ప్రస్తుత సైన్స్. దాన్నే దేవుడంటారేమో. సో, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్స్ మీ ముందుకు తెలియజేయాలని చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాను. మీ యొక్క ఆసక్తిని మీ కామెంట్స్ రూపంలోని, షేర్స్ రూపంలోని, అదేవిధంగా లైక్స్ రూపంలో నాకు తెలియజేసినట్టయితే ఖచ్చితంగా మరిన్ని వీడియోలు నేను చేయడానికి మీ అందరి ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నమస్కారం. మీకు ఎవ్వరికి ఏ డౌట్ అయినా సరే నాకు ఫోన్ ద్వారా కానీ, నేరుగా కానీ సంప్రదించండి. డాక్టర్ రామారావు 8121619175. ఏ టైంలో చేసినా ప్రాబ్లం లేదు. నాకు మీ అందరూ ఆరోగ్యంగా ఉండడమే ప్రధానం. థ్యాంక్ యూ.